సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున సాధకుల కోసం రహస్యమైన కాళికాదేవి అంజనం చూసే మంత్ర విద్య గురించి చెప్పబోతున్నాను. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఈ యొక్క అంజనము చూసే మంత్రసిద్ధి ద్వారా సాధకుడికి జరిగే లాభాల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ యొక్క అంజనము చూసే మంత్రసిద్ధి ద్వారా సాధకుడికి ఒక వ్యక్తికి సంబంధించిన భూతకాలము, భవిష్యకాలము, వర్తమాన కాలము గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే సాధకుడి దగ్గరికి వచ్చిన పీడిత వ్యక్తి యొక్క సమస్య ఏమిటి, వాటి యొక్క పరిష్కారము ఈ యొక్క అంజనం మంత్ర విద్య ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఎవరి ఇంటిలోనైనా వస్తువు కానీ లేదా డబ్బు కానీ పోయినట్లయితే ఈ యొక్క అంజనము విద్య ద్వారా ఎవరు తీశారు అనేది తెలుసుకోవచ్చు. ఎవరైనా వ్యక్తులు తప్పిపోయినప్పుడు కానీ లేదా ఏదైనా పశువులు తప్పిపోయినప్పుడు కానీ ఈ యొక్క అంజనము విద్య ద్వారా వారు ఎక్కడికి వెళ్ళారు అనేది తెలుసుకోవచ్చు. అలాగే భూగర్భంలో దాగి ఉన్న జలమును కూడా ఈ యొక్క అంజనము విద్య ద్వారా ఆ యొక్క జలము ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. అలాగే భూగర్భంలో దాగి ఉన్న నిధి నిక్షేపాలు, గుప్త నిధులు జాడ కూడా ఈ యొక్క అంజనము మంత్ర విద్య ద్వారా తెలుసుకోవచ్చు. ఇలా చాలా రకాల విషయాలను ఈ యొక్క అంజనము విద్య ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యొక్క అంజనము చూసే మంత్ర విద్యల్లో చాలా రకాల మంత్ర విద్యలు ఉంటాయి. కానీ నేను చెప్పే ఈ యొక్క సాధనలో కాళికాదేవి అధిష్టాత్ర దేవతగా ఉండడము జరుగుతుంది. ఈ యొక్క సాధన 21 రోజులు కానీ 41 రోజులు కానీ అనుష్ఠానం ఉంటుంది. సాధకుడు నల్ల వస్త్రాలు ధారణ చేసి సాధన చేయవలసిందిగా ఉంటుంది. ఈ యొక్క సాధనలో సాధకుడు బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించవలసిందిగా ఉంటుంది. అప్పుడే ఈ యొక్క మంత్రసిద్ధి అనేది సాధకుడికి సిద్ధి కలుగుతుంది. సాధన చేసే సమయంలో సాధకుడికి కొన్ని విచిత్ర అనుభవాలు జరుగుతాయి. ఈ యొక్క అంజనము చూసే మంత్ర సాధనలో కాళికాదేవికి కొన్ని గుప్తమైన సామాగ్రిని పెట్టి సాధన చేయవలసిందిగా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రమును కొద్దిగా చదివి వినిపిస్తాను. ఓం నమో ఆదేశ్ గురు को अंजन अंजन महा अंजन जहाँ अंजन किसने बनाया, काली माता ने बनाया, पिता महादेव ने बनाया, बना के क्या किया, मेरा आंखों में लगाया, आंखों में लगा के क्या देखा, ब्रह्मा को देखा, विष्णु को देखा, महादेव को देखा, सारा त्रिभुवन देखा. మంత్రం ఈ ప్రకారంగా ఉంటుంది. కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రమును గురు ఉపదేశము తీసుకుని గురు పర్యవేక్షణలో చేయవలసిన మంత్ర సాధన. ఎవరు అయితే ఈ యొక్క అంజనము చూసి మంత్ర విద్య చేయాలనుకునే వారు మాకు సంప్రదించినట్లయితే వారికి క్లుప్తంగా వివరంగా ఈ యొక్క సాధన గురించి చెప్పడము జరుగుతుంది. అలాగే ఈ యొక్క అంజనాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో అనేది కూడా చెప్పడము జరుగుతుంది. అలాగే సాధకులకి ముఖ్య గమనిక, తంత్ర విద్యలు నేర్చుకోవాలనుకునే వారి కోసం మేము 31 తంత్ర విద్యల గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఈ యొక్క 31 తాంత్రిక విద్యలను మా పర్యవేక్షణలో నేర్పించడము జరుగుతుంది. 31 తాంత్రిక విద్యల వీడియోని కామెంట్ బాక్స్ లో పిన్ చేసి పెడతాను, వెళ్ళి ఒకసారి చూడండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.